చాలా మంది యూట్యూబ్‌లో బిగినర్స్ అయితే ఉంటారు చూడండి. చాలా మందికైతే ఐ బటన్ అంటే ఏంటంటే తెలీదు. ఐ బటన్ అంటే మనం వీడియో అయితే చూస్తున్నాం చూడండి. ఇక్కడ ఐ బటన్ అయితే చాలా మందికైతే తెలీదు. లేదంటే సైడ్‌లో కూడా డిస్‌ప్లే చేస్తారు. ఐ బటన్ అంటే ఏంటని. ఐ బటన్ అంటే చాలా మంది ఏంటంటే మనం వీడియో అయితే చూస్తుంటాం చూడండి. ఇక్కడ సెంటర్‌లో వచ్చిన తర్వాత అదేమంటే ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ అయితే మనం చూసేసాం మీ వీడియోని. తర్వాత ఇంకొక వీడియోస్ అయితే అక్కడైతే డిస్‌ప్లే జరుగుతుంటాయి. ఐ బటన్ అంటే ఇప్పుడు లాస్ట్‌లో మీ వీడియో అయితే పూర్తి చేసిన తర్వాత మీరు లాస్ట్‌లో వీడియో అయితే మీకు కనపడతాయి. తర్వాత మీ లోగో కనపడేది కానీ ఇదేంటి ఐ బటన్ అంటే మీ సైడ్‌లో డిస్‌ప్లే చేస్తాను. మరి ఇంకోసారి అయితే డిస్‌ప్లే అయితే చేస్తాను. ఐ బటన్ ప్లస్ మీరు ఈ విధంగా ఐ బటన్ అయితే ఇక్కడైతే మీ వీడియోకి యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా మీ వీడియోస్ ఇంకోటి నెక్స్ట్ వీడియో చూడాలి. అది ఏ విధంగా చూడండి ఐ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ వీడియోస్ అయితే చూడొచ్చు. అదేమంటే బిగినర్స్ అయితే చాలా మందికి అయితే తెలియదు. ఈరోజు ఈ వీడియో ప్లస్ చూపిస్తాను ఏ విధంగా ఐ బటన్ కూడా మీ వీడియోకి అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే క్రోమ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అయితే సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ యూట్యూబ్ అయితే ఇక్కడ చూడండి సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ యూట్యూబ్ సెర్చ్ చేస్తే ఇక్కడ లాగిన్ అయితే ఆప్షన్ వస్తుంది కదా, లాగిన్ అయితే చేసేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్ అయితే క్లిక్ చేయండి. 3 లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ అయితే చేయండి. డెస్క్టాప్ బోర్డ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది చూడండి. ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ విధంగా వైటీ స్టూడియో అప్లికేషన్ డబల్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఓపెన్ యువర్ న్యూ గ్రూప్ అయితే దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ సైడ్లో అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఐ ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అయితే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా వీడియో క్లిక్ చేసినట్లుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ కార్డ్స్ అయితే ఆప్షన్ అయితే ఉంచండి. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కార్డ్స్ అయితే ఆప్షన్ అయితే ఉంచండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ కార్డ్స్ అయితే ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇక్కడే దొరుకుతుంది చూడండి. ఇక్కడ కార్డ్స్లో ఏమేమి అయితే ఉన్నాయంటే ఇక్కడ వీడియో ఉంది, తర్వాత ప్లేలిస్ట్ ఉంది, ఇక్కడ ఛానల్ అయితే ఉంది, తర్వాత లింక్ అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారు చూడండి. ఇక్కడ మనం ఇక్కడ అక్కడ ఏం చేయాలంటే మనం ఒక్కసారి 2 తావులు అయితే మనం ఏమైతే చేయొచ్చు మన వీడియోకి ప్లేలిస్ట్ అయితే ఇక్కడైతే మనమైతే ఐ బటన్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ప్లస్ అయితే ఆప్షన్ దీన్ని చూడండి. దీన్ని ప్లస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి. ప్లస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందో వీడియో అయితే క్లిక్ చేయండి. వీడియోని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ వీడియోని ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ విలన్ ద రియల్ గ్యాంగ్ అయితే ఇక్కడైతే ఏమి ఉంది. ఇక్కడ చూడండి విలన్ ద రియల్ గ్యాంగ్ అయితే ఇక్కడైతే ఏముంది ఐ బటన్ అయితే మన వీడియో అయితే ఇక్కడైతే కనపడుతుంది. తర్వాత మీరు ఇంకొక యాడ్ చేసుకోవాలంటే ప్లస్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ వీడియో అయితే చూడండి. ఇక్కడ మీరు ఛానల్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే వీడియో అయితే క్లిక్ చేసి వీడియో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా అంటే మీరు ఎన్ని తావులు యాడ్ చేసుకోవాలంటే యాడ్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే ఏమి చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా పేజ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సేవ్ అయితే ఆప్షన్ చూడండి. దీని అయితే సేవ్ అయితే చేసేయండి. ఇక్కడ ఈ విధంగా సేవ్ అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ మీకు ఐ బటన్ ఏ విధంగా యాడ్ చేస్తారో మీ వీడియోకి నేను పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది బిగినర్స్ అయితే చూడండి యూట్యూబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అయితే చాలా అయితే ఇస్తుంటాను యూట్యూబ్లో. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేస్తుంటే నాకు కొంచెం మోటివేషన్ అయితే ఇస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు అయితే నాకైతే హ్యాపీగా అయితే చేయగలుగుతాను. ఫస్ట్ మీకు వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వీడియో వచ్చేట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.